ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్యవైశ్యుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశారని వాగ్దానం చేసిన విషయాన్ని ఎమ్మెల్యే చదవడం బాబు గుర్తు చేశారు. నర్సరావుపేట పట్టణ ఆర్యవైశ్య అధ్యక్షులుగా పెరుమల్ల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా తడిమకల్ల బాల ఆంజనేయులు, కోశాధికారిగా దేవిశెట్టి శ్రీనివాస్ గుప్తాలను పెద్దలు నియమించడం జరిగింది. స్థానిక వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు, పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, రాష్ట్ర బులియన్ మర్చెంట్ అధ్యక్షులు కపిలవాయి విజయకుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఇవాళ చాలా సంతోషకరమైన వాతావరణంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. దాని గౌరవ అధ్యక్షులుగా రెడ్డి అర్నాథ్ బాబు గారు, అదేవిధంగా అధ్యక్షులుగా పెరుమాళ సత్యనారాయణ గారు, అదేవిధంగా జాయింట్ సెక్రటరీగా మన ఆంజనేయులు గారు, అదేవిధంగా ట్రెజరర్గా శ్రీనివాస గుప్తా గారు వీళ్ళు ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి పెద్దలు ఆర్యవైశ్య ప్రముఖులు, జాతీయ అదేవిధంగా రాష్ట్ర జిల్లా అధ్యక్షులు అందరూ కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎంతో నూతనంగా ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా వీరందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్యులకు అండగా ఉండటం అనే స్లోగన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేమందరం కూడా ఆర్యవైశ్యులకు అండగా ఉంటాము. వాళ్ళ వ్యాపారాల్లో కానీ వాళ్ళ జీవితంలో కూడా భాగస్వాములు కావడానికి మేమందరం కూడా అండగా ఉంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మాట ప్రకారం రాష్ట్రంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆర్యవైశ్యులకి పేదవారు ఎవరైనా ఉంటే కనుక వారికి పేదవారికి ఇళ్ల స్థలం ఇవ్వడానికి కానీ, అదేవిధంగా నెల 1,500 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయడానికి కూడా ఆయన సుముఖంగా ఇచ్చిన హామీని నెరవేర్చడానికి చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా ముందుంటారని చెప్పి ఆర్యవైశ్య సమాజం మొత్తానికి తెలియజేస్తూ ఉన్నాము.